నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ ధాన్యం కొనుగోలులో జాప్యం రైస్ మిల్లర్ల అదనపు గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి. సీతాయిపేట్ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే. వర్ణి మండలంలో తప్పిన భారీ ప్రమాదం. జాఖోరా గ్రామానికి వెళ్లే రోడ్డులో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును అతి వేగంగా వచ్చి ఢీకొన్న ఇసుక టిప్పర్. స్వల్ప గాయాలతో బయటపడ్డ 23 మంది ప్రయాణికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. చరిత్రలో అత్యంత ధైర్యవంతుడైన రాజుల్లో మహారాణా ప్రతాప్ ఒకరని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. స్వాభిమానం, దేశభక్తి, ధైర్య సాహసాలకు ఆయన ప్రత్యేకగా నిలిచారని కొనియాడారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆధిపత్యానికి ఎదురుగా నిలిచి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని ధన్పాల్ తెలిపారు. నగరంలో మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకుని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో అత్యంత ధైర్యవంతుడైన రాజుల్లో మహారాణా ప్రతాప్ ఒకరన్నారు. స్వాభిమానం, దేశభక్తి, ధైర్య సాహసాలకు ఆయన ప్రత్యేకగా నిలిచారని కొనియాడారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆధిపత్యానికి ఎదురుగా నిలిచి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. ప్రధానంగా హల్దీఘాటి యుద్ధం ఆయన వీరత్వానికి గుర్తుగా నిలిచిందన్నారు. ఆయన రాజ్యం కోల్పోయినా ఆత్మగౌరవాన్ని కోల్పోలేదన్నారు. శత్రువులకు తలవంచకుండా అడవుల్లో కష్టాలు పడుతూ జీవించాలని గుర్తు చేశారు. నేటి యువత మహారాణా ప్రతాప్ సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొందిల రజక సంఘం అధ్యక్షుడు బొందిల బలరాం సింగ్, కార్యదర్శి నరేష్ సింగ్, కోశాధికారి మహేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 483 సంవత్సరాల తర్వాత కూడా మహారాణా ప్రతాప్ని గుర్తుంచుకుంటున్నామంటే అత్యంత ధైర్య సాహసాలు, దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. ముఖ్యంగా ముస్లిం రాజు అక్బర్ని ఎక్కడ కూడా లొంగకుండా ధైర్యంతో ఎదుర్కొన్న రాజు మహారాణా ప్రతాప్. అందుకే ఈరోజు కూడా మనము ఆయన పేరు తలుచుకుంటేనే ఒక బాడీలో ఒక ఇన్స్పిరేషన్. అంటే ఆయన చూపెట్టిన మార్గంలో ఈరోజు ముఖ్యంగా యువకులు దేశం కోసం మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని ముందుకెళ్లాలని తెలియజేస్తూ దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.
దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవంలో శనివారం రోజు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ఆయన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూరు బాలరాజు, సర్పంచ్ ఫారం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, పొలసాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని రథస్తంభాన్ని కూడా మరి నిర్మించుకొని మరి ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైనా ఫంక్షన్ ఉందో, ఇది కార్యక్రమం ఉందో, దీనికి మరి అందరికి కూడా శుభాభినందనాలు. మరి ఈ ఇక్కడ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరు కూడా మరి అంటే మంచిగా నీట్ గా తయారయ్యి మరి కళ్యాణోత్సవానికి వెళ్ళినట్టు మరి దేవుని యొక్క పూజకు వచ్చారు. వాళ్ళందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే, సీతాపేట గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన మక్కువ, ప్రేమ, మరి మనకు ఆదర్శ గ్రామంగా నిలవాలని చెప్పి ఎన్నికల కన్నా ముందు చెప్పాం. తర్వాత కూడా ఈ గ్రామానికి చాలా మటుకు మరి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా మనం సహకరించాం. సో ఈ సందర్భంగా మరి ఎవరైతే ఈ టెంపుల్ కమిటీ కానీ గ్రామ పెద్దలందరూ కూడా ఇంత చక్కటి టెంపుల్ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకొని మరి ఈ కార్యక్రమం నిర్మించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలు, మరి పెద్దవాళ్ళు అందరూ, పిల్లలందరూ కూడా మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులు మరి ఉండి మరి దేవుని దయతో మీరందరూ కూడా పిల్ల పాపలతోని, ఆయుష్ ఆరోగ్యాలతోని, పాడి పంటలతోని, సుఖ సంకలతోని సీతాయిపేట గ్రామంలో కూడా ఉండాలని చెప్పి మరి ఆ దేవుని ప్రార్థిస్తూ తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని, రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 10వ తేదీన నిర్వహించే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం రుద్రూర్, పొతంగల్, వర్ని, కోటగిరి, మోస్రా, చింతకుంట మండలాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మాట్లాడుతూ ఈ నెల 10న ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా సేవలందిస్తూ దేశ ప్రజలను కుటుంబ సభ్యుల్లా భావించే నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన నాయకుల్లో మోడీ ఒకరని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్, బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, ప్రశాంత్ గౌడ్, ఎల్తాం శంకర్, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అభిమాని, ఈ త్రిలింగ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాకాశించే వ్యక్తులు, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా రేపటి బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, ఇప్పటికే ఇందూరు జిల్లాకే 100 దాటిపోయి 150 కన్నా ఎక్కువ బస్సెస్ బుక్ చేసుకోవడం, ఇంకా 4 వీలర్స్ మీద, రైళ్ల మీద ఎంతోమంది స్వాముల కాడికి పడితే చిన్న ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి కూడా నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చూసేందుకు వస్తాను అంకుల్ అని చెప్పి అనడం, వారందరూ కూడా రేపటి బహిరంగ సభను విజయవంతం చేస్తారని. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయి తమ కుటుంబాలకు తీరని లోటు కలిగిస్తారని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. కావున నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కోరారు. కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 151 నమోదు కాగా 10,40,000 రూపాయల జరిమానాను సంబంధిత కోర్టులు విధించాయని ఆయన వెల్లడించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పిఎస్లలో గడిచిన ఒక వారంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 151 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టులలో హాజరుపరిచామని సిపి సాయి చైతన్య తెలిపారు. ఇందులో 11 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికి 10,40,000 రూపాయల జరిమానా విధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీలలో అధిక మొత్తంలో మద్యం తాగి వాహనాలు నడిపి పోలీస్ వారికి పట్టుబడడం జరిగిందన్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు వాహనాలు తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 151 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, రైస్ మిల్లర్ల అదనపు తరగు దోపిడీలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిసాన్ నగర్ మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. సమస్యల పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్ నగర్ మార్కెట్ యార్డు వద్ద శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు పరిస్థితిని పరిశీలించారు. అలాగే భీమ్గల్ మండల పరిధిలోని బడా భీమ్గల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో మాట్లాడి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఉండి అరగంట పాటు ఫోన్ చేసిన కలెక్టర్ స్పందించకపోవడం సరైంది కాదని ప్రశ్నించారు. రైతులు ఎండలో ఇబ్బందులు పడుతుంటే అధికారుల నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. కిసాన్ నగర్ మార్కెట్ యార్డు నుండి వెళ్తున్న ధాన్యాన్ని ముకుంద రైస్ మిల్ యాజమాన్యం అదనపు తరుగు పేరిట ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. 41.5 కిలోల బదులు 44.5 కిలోలు ఇవ్వాలని, లేకపోతే లారీలను ఆన్లోడ్ చేయబోమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలు పాటించని రైస్ మిల్లులను తక్షణమే సీజ్ చేయాలని అధికారులకు సూచించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో 2 మిల్లులను సీజ్ చేసి క్రమబద్ధీకరించామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాలసీలు మిల్లర్లు నిర్ణయిస్తున్నారా లేక ప్రభుత్వం నిర్ణయిస్తుందా అంటూ అధికారులను ప్రశ్నించిన ఆయన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే బోధన్, బాన్స్వాడ ప్రాంతాల నుండి వాహనాలను మళ్లించాలని సూచించారు. సాయంత్రం లోపు సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతానని వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కిసాన్ నగర్ మార్కెట్ యార్డు వినండి. కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ ఆఫ్ బాల్కొండ కాన్స్టిట్యున్సీ మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యం ఇక్కడ బాల్కొండ పిఎస్సిఎస్, ఇక్కడ ఏజెన్సీ, దాని సెక్రటరీ ఉన్నారు ఇక్కడ వేణుగారు. వీళ్ళు ముకుందా రైస్ మిల్కు పంపిస్తున్నారు. పంపిస్తే వాడు 44.5 అయితేనే నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోను అని చెప్తున్నాడు. 44.5 అంటే ఎంత అవుతున్నది? 10 కిలోల పైన అవుతుంది. నేను ఇక్కడ మెటీరియల్ కూడా చూసిన, నేను బ్రహ్మాండంగా ఉంది, తర్ర లేదు, ఏం లేదు. మీరు వాడు 44, మీరు ఇప్పుడు 41.5 ఇంతకుముందు ఉండే, రైట్. ఇంకా 600 గ్రాములు బ్యాగ్ బదులు 1 కిలో ఇంకా ఎక్కేయడానికి కూడా సిద్ధం ఉన్నారు. 42.5 ఇస్తారు. మీరు అన్లోడ్ చేపియండి. అటు తీసుకోకపోతే వాడు సీజ్ చేయండి. ఒక్క రైస్ మిల్ సీజ్ చేయండి. చేసి గారు, మీకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉన్నది చెప్తున్నాను మీకు నేను. అంటే గత నెల ఏప్రిల్ 3వ తారీఖు నాడు నుంచి వచ్చినాయి ఇవి. ఒక రైతు రాహుల్ అంజయ్య అనే రైతు, ఆయన భార్య ఉన్నది, ఆయన గల్ఫ్లో ఉన్నాడు. ఆయన భార్య కుప్ప దగ్గరకు పోతే ఆమె చెప్తున్నది, గత నెల 3వ తారీఖు నాడు నేను కోసి ఇక్కడికి తెచ్చిన, నెల రోజులైంది, నీ దొడ్డువాడ్లు ఉన్నాయి, ఇప్పుడు తీసుకపోము, ఎప్పుడు తీసుకుపోతాము కూడా మేము చెప్పము, నువ్వు దొడ్డువాడ్లు ఎందుకు పండిస్తున్నావు అన్న మాట ఐకేపీ సెంటర్ వాళ్ళు మాట్లాడుతున్నారంట. అట్లనే అశోక్ గారు అని చెప్పి ఇంకో రైతు ఉన్నాడు. ఇగో ఈయన ఓరుగంటి అశోక్ గారు, ఈయన సన్నపడ్లు పెట్టిండు, సన్నపడ్లే తెచ్చిండు, నెల అయింది. ఆయన ఈ కల్లాల దగ్గరకు వచ్చి ఇప్పటికి ఆయన జోక్తలేరు. ఇట్లా నిన్ననేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, మేము వడ్లు ఫాస్ట్గా పంపిస్తున్నాం అన్న మాట మాట్లాడిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇగో ఇదే సాక్ష్యం. బడా భీమ్గల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గంలో నేను కల్లాల దగ్గర, కుప్పల దగ్గర నిలబడి మాట్లాడుతున్నా. నెల రోజుల నుంచి తీసుకపోని కుప్పలు కూడా ఇక్కడ ఉన్నాయి. మళ్ళా అవేం తడిసిపోయినాయి కావు, మంచిగానే ఉన్నాయి. మీరేమో మొత్తానికే తీసుకుపోతున్నారు, ఎక్కడేం ప్రాబ్లం లేదు అని మీరు చెప్తున్నారు. మీరు ఇగో అశోక్ గారిని అడగచ్చు, రాహుల్ అంజయ్ గారి భార్యను అడగచ్చు, ఇక్కడ ఉన్న రైతులను అడగచ్చు. ఇట్లా మీకు మరి సరైన గ్రౌండ్ రిపోర్ట్ మీకు వస్తలేదా? లేదు మీకు చాతనైతలేదా? వడ్డు తీసుకుపోయే చాతనైతలేదా? అసలు దొడ్డు వడ్లనైతే మేము తీసుకునే పోమన్నట్టు మాట్లాడుతున్నారంట. ఏం చేయాలి రైతు మరి?
రూరల్ నియోజకవర్గంలో జరిగిన పలు వివాహాలకు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి శనివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. మొదట డిచ్పల్లి మండలం పిహెచ్ఆర్ గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్గి గంగాధర్ గౌడ్ కుమారుని వివాహానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే జక్రన్పల్లి మండలం సికింద్రాపూర్ పేరికా సంఘంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగింటి గంగారెడ్డి కుమారుడి వివాహానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం జక్రన్పల్లి సర్పంచ్ బండి పద్మ సత్యం కుమారుని వివాహం ఇటీవల జరగగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త జంటను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు చిన్నారెడ్డి, నవీన్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునుపల్లి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం కావడం వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏబీవీపీ కంటేశ్వర్ జోనల్ ఇన్ఛార్జ్ దుర్గాదాస్ తెలిపారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల స్కాలర్షిప్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కంటేశ్వర్ జోనల్ ఇన్ఛార్జ్ దుర్గాదాస్ మాట్లాడుతూ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం కావడం వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఫీజులు చెల్లించలేక విద్యార్థులు కళాశాలలకు హాజరు కాలేకపోతున్నారు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇది విద్యార్థులకు భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. విద్య అనేది ప్రతి విద్యార్థి ప్రాథమిక హక్కని, ఆ హక్కును రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయడంతో పాటు విద్యారంగానికే తగిన ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో విద్యార్థి ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు. ఈ ధర్నాలో మనోజ్ ప్రేమ్, మున్నా, అఖిలేష్, కార్తిక్, సన్నీ, కిట్టు తదితరులు పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయిన బీజేపీ నాయకురాలు మీరా వైచల్ కుటుంబానికి అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం కూడా వీలైనంత తొందరగా అందేలా చూడాలని ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్కు ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయిన బీజేపీ నాయకురాలు మీరా వైచాల్ కుటుంబానికి అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని అర్సపల్లిలో జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీరా వైచాల్ పిల్లల విద్యాభ్యాసానికి తన వంతు సహాయం ఉంటుందన్నారు. షార్ట్ సర్క్యూట్తో సర్వం కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం కూడా వీలైనంత తొందరగా అందేలా చూడాలని ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్ను ఆదేశించారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలవారీ నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ మఠం పవన్, బీజేపీ నాయకులు గడ్డం రాజు, పవన్ ముందాడ, బంటు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మీరా వైచర్ ఉండే ఇల్లు కాలిపోవడం జరిగింది. పూర్తి కాలిపోయి బూడిద పాలైంది. ఆమె ఉపాధి కోసము టైలరింగ్ పనిచేస్తూ ఏదైతే ఈ పెళ్ళిళ్ళల్లో మేకప్ చేసుకునే ప్రొఫెషన్ అనేది బతుకు తెరువు కోసం ఆ మెటీరియల్ కూడా పూర్తి కాలిపోయింది. తిను బండారాలు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. నేను నా ట్రస్ట్ ఏదైతే ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా నెల రోజులకు సరిపోయే కిరాణా సామాను, ఆర్థిక సహాయము, వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఆ ఫీజు కట్టడానికి ప్రస్తుతం నేను ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వీలైనంత ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి, ప్రభుత్వం నుండి ఆమెకు వారి కుటుంబానికి, ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు, ఇది ఉండేది కూడా స్వంత ఇల్లు కాదు కనుక ఎక్కువ మొత్తంలో ప్రభుత్వము సాయం చేయాలని, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు
ఇచ్చే ప్రాసెస్ ఉందో ఆమెకు డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయించడానికి నా వంతు పూర్తిగా నేను కృషి చేస్తాను. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కలిగోడ్ గ్రామంలో నెలకొల్పనున్న జవహర్ నవోదయ విద్యాలయ కొత్త క్యాంపస్ భవన నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆమె సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జొక్రాన్పల్లి మండలం కలిగోట్లో నెలకొల్పనున్న జవహర్ నవోదయ విద్యాలయ కొత్త క్యాంపస్ భవన నిర్మాణం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో వేగంగా జరిపించాలని, విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జవహర్ నవోదయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పి జోజీబాబు, డిఓ అశోక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ అరుణ పతాకాన్ని చేతబూని సామాజిక మార్పు కోసం సంజీవ్ కృషి చేశారని అరుణోదయ రాష్ట్ర మాజీ ప్రధాని కార్యదర్శి దాసు అన్నారు. ప్రస్తుతం మతం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను విభజించు, పాలించు అనే విధానాన్ని అవలంబిస్తుందని, తద్వారా ప్రజల్లో విభేదాలు నెలకొంటున్నాయని ఆయన విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అరుణోదయ రాష్ట్ర నాయకులు సంజీవ్ సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దాసు, కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు చెందిన తడకమల్ల సంజీవ్ ప్రమాదంలో మరణించడం అరుణోదయకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. సూర్యాపేట జిల్లాలో అనేక ఆటపాట కార్యక్రమాల్లో అరుణోదయ సంజీవ్ పాల్గొన్నారని ఆయన తెలిపారు. గోసికట్టి, గొంగలి భుజాన వేసి కార్మిక, రైతు, ప్రజా ఉద్యమ సభలలో తన ఆటపాటలతో ప్రజల్ని ఆకట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. నిర్బంధనలను సైతం లెక్క చేయకుండా అరుణోదయ అరుణ పతాకాన్ని చేతబూని సామాజిక మార్పు కోసం ఆయన కృషి చేశాడని తెలిపారు. నేడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మతం పేరుతో ప్రజలను విభజించి పాలించు విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్, గోపాల్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తను చనిపోవడం జరిగింది. ఆయనకు అరుణోదయ నిజామాబాద్ జిల్లా అట్లాగే రాష్ట్ర కమిటీ తరఫున దినోత్సవం. ఇవాళ ప్రజా కళాకారుల కొరత ఉన్నది. ఆయన యొక్క మరణం అరుణోదయం తీరని లోటు. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఊర్జవ సంస్కృతి కానీ ప్రజా సంస్కృతి దెబ్బతీసే విధంగా అనేక కుట్రలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ మతం పేరుతోని ఆ యొక్క వైషమ్యాలను పెంచుతూ మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఇవాళ ప్రజల్ని ఒక రెండుగా చీల్చి ఒక వర్గానికి సపోర్ట్ చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రవర్తిస్తూ ఉన్నాయి.
మొత్తం అదే కరెక్ట్ అనే పద్ధతిలో ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. ఇది దుర్మార్గమైన స్థితిలో ఇది. ఇట్లాంటి సమయంలో ఆమె సంఖ్యలు మరణించడం మన అరుణోదయం కానీ ప్రజలకు కానీ తీవ్రమైన లోటు. మరి అరుణోదయ అంటేనే పాట శ్రమ నుండి పుట్టినటువంటి పాట, ఆ పాట రక్షణ కోసం, ప్రజాకరణ రక్షణ కోసం, ముఖ్యంగా ఈ దేశంలో విప్లవం రావాలన్నా, మార్పు రావాలన్నా, సామాజిక విప్లవం రావాలన్నా అరుణోదయ ఆట పాట ముఖ్యం. వర్షం నీటిని ఒడిసిపట్టి సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటిస్తూ నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాలూరు మండల కేంద్రంలో రైతు వారోత్సవాల సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో చెరువుల, తూముల ద్వారా నీరు వృధాగా పోతున్న విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, అసలు రైతుల ఇబ్బందులు గుర్తున్నాయా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ చర్యలను వివరించారు. సాగునీరును వృధాగా పోకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఇరిగేషన్ ఏఈ సుష్మిత మాట్లాడుతూ రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య, రవి, గ్రామస్తులు ఇల్తపు శంకర్, శివకాంత్, శ్రీకాంత్, రవి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు రైతు వారోత్సవాలు వచ్చాయి కాబట్టి మీరు వచ్చింది తప్ప మీరు ఎక్కడ ఉంటారో మీకు తెలియదు, మీ స్టాఫ్ ఎక్కడ ఉంటారో మీకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే రైతులకు ఈరోజు ఎవరైనా ఇక్కడ పెద్ద చెరువు కింద కానీ, పున్నపిట్ట కానీ, గిద్ద కింద కానీ ఎవరైనా సాటిస్ఫై అయ్యారో రైతులు నడవండి తెలుసుకున్నారు. ఏంటంటే నీళ్ళంతా వృధా పోతుంది. స్టోరేజ్ చేసిన నీళ్ళంతా ఫతేపూర్ చెరువులో పోతాయి. ఫతేపూర్ నుంచి డ్యామ్లో కింద ఒరే పడతాయి. నాలేశ్వర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళల మంగళ హారతులు, డప్పు చప్పుల మధ్య బోనాలను ఊరేగించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, బినోల సొసైటీ చైర్మన్ హనుమన్లు హాజరయ్యారు. మొదటి రోజు శుక్రవారం మహిళల మంగళహారతుల మధ్య బోనాలతో ఊరేగింపు నిర్వహించి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. రెండవ రోజు శనివారం సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, నాలేశ్వర్ గ్రామం పాడి పంటలతో మరింత అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బాగాజీ లక్ష్మణ్, ముదిరాజ్ సంఘం సభ్యులు పోషెట్టి, జనార్దన్, భుజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఓవర్లోడ్తో అతి వేగంగా వెళ్తున్న ఇసుక టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వర్ణి మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వర్ణి మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బడాపహడ్ నుండి వర్ణి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మూలమలుపు వద్ద ఆగి ఉండగా వర్ణి నుండి వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ అదుపు తప్పి బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు సీట్లకు తగిలి గాయపడగా మరికొందరికి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారిని 108 సహాయంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించారు. ప్రయాణికులు మాట్లాడుతూ బస్సు ఆగి ఉన్న సమయంలోనే టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టిందని తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనం నడిపాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక టిప్పర్లు ఓవర్లోడ్తో వేగంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు కఠిన చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూర్ మండలంలోని అంబెంఆర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ ఆర్థిక సహాయం అందజేశారు. షేక్ అహ్మద్ కుమార్తె షేక్ తస్లీం వివాహానికి శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిరిగారి శేఖర్, శానం పోషెట్టి, షేక్ ఖదిర్, ల్యాబ్ శేఖర్, సాయిరాం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలం గడ్కోలు గ్రామంలో శనివారం అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ ప్రథమ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ ఇల్లందులో ఈ నెల 11, 12, 13వ తేదీలో జరగనున్న జాతీయ ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల నిర్ణయాల వల్ల వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని విమర్శించారు. పంటల సాగు ఖర్చులు భారీగా పెరిగినా గిట్టుబాటు ధరలు లభించడం లేదని, రైతులకు శ్రమకు తగిన ఆదాయం అందడం లేదని అన్నారు. రైతులు, పేదలు ఐక్యంగా ఉద్యమించాలని, పోరాటాల ద్వారానే రైతు వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ దోపిడీని తిప్పికొట్టగలమన్నారు. ఇల్లందులో జరిగే జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా రైతు నాయకులు హాజరవుతున్నారని, రైతులు, పేదలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి బాబన్న, జిల్లా కార్యదర్శి ఆర్ దామోదర్, జిల్లా కోశాధికారి ఎం లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సున్నపు అంజయ్య, జుట్టబోయిన రాజు, నాయుడు పోషెట్టి శనివారం వేల్పూర్లోని మాజీ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరికైన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ వాటి అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడం, రైతు బంధు, బోనస్ వంటి హామీల అమలులో నిర్లక్ష్యం వహించడం, పంట కొనుగోలులో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ పరిపాలనే అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, ఎర్గట్ల సర్పంచ్ ఉపేందర్, మాజీ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చి పనిచేసుకునే కార్మికులు, ఉద్యోగుల పట్ల ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెదారులు, ఉద్యోగుల విషయంలో గృహ యజమానులు, వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు, యాజమాన్యాలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అద్దెకు వచ్చేవారి పూర్తి వివరాలు సేకరించడం ద్వారా భద్రతాపరమైన సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని ఆయన తెలిపారు. ఉపాధి కోసం వచ్చే వ్యక్తుల పేరు, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, పనిచేసే స్థలం, వచ్చిన తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసి తమ వద్ద భద్రపరుచుకోవాలని సూచించారు. అద్దె ఇళ్లలో నివసించేవారు, నిర్మాణ పనుల్లో పనిచేసే కార్మికులు, హోటళ్లు, లాడ్జీలు, పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేసే వారి వివరాలను యాజమాన్యాలు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వారి ప్రవర్తనలో మార్పులు గమనించినా, చట్టవిరుద్ధ కార్యకలాపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజల అప్రమత్తతతోనే నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడం సులభమవుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.